Hey, hello everyone, welcome back to my YouTube channel Likita's Insights. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఎవ్రీ మండే నేను శివుడిని ప్రే చేస్తాను. సో నాకు శివ అంటే చాలా ఇష్టం కాబట్టి శివ టెంపుల్కి ఎవ్రీ మండే నేను వెళ్తాను పీజీలో ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా నేను మండే రోజు వెళ్దాం అనుకుంటే ఆ రోజు కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఈరోజు నేను అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో అక్కడనే నియర్ బైలో మనకి వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ నేను వెళ్ళి ఒకసారి మళ్ళీ ఎప్పుడు వస్తాను తెలియదు కదా ఇంటికి. సో అందుకని చెప్పేసి అవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తాను నేను. సో మీరు కూడా చూసేయండి. నిజామాబాద్లో చాలా చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్స్. ఈ రోజు అయితే వెన్స్డే కదా. సో వెన్స్డే అని చెప్పేసి మేము అయ్యప్ప స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి దాని తర్వాత సాయిబాబా గుడికి అయితే వెళ్ళినాము. సో ఆ సాయిబాబా టెంపుల్ని అయితే తేనె సాయిబాబా టెంపుల్ అని పిలుస్తారు. దానికి ఒక స్టోరీ ఉంది, అది చాలా యూనిక్ స్టోరీ అనమాట. అక్కడైతే నిజంగా చాలా దేవుడు వచ్చాడని నమ్ముతారు చాలా మెంబర్స్. సో అందుకని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళి ఏదైనా కోరుకొని మనం 5 weeks వెళ్ళామంటే మనకి అది జరిగేది ఉంటే జరుగుతుంది అని చాలా మెంబర్స్ నమ్ముతారు. సో అది సాయిబాబా గుడి అనమాట. నెక్స్ట్ కంఠేశ్వర్, నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్, శివాది అది. సో అక్కడ కూడా మనకి అది ఎన్నో ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట. సో అందుకని చెప్పి దానికి కూడా వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ మా ఇంటికి దగ్గరలో ఇంకొక టెంపుల్ ఉంటుంది, కృష్ణ టెంపుల్. సో కృష్ణుడి గుడికి కూడా వెళ్ళేసి అవన్నీ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. సో మీకు కూడా బ్లాగ్ అన్ని పెడతాను, చూడండి మీరు కూడా. ఎండలో నడుస్తూ వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్తున్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకా కంఠేశ్వర్. సో ఈ మా స్కూల్ బస్ అయితే వచ్చేసింది. చాలా డేస్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా బస్సులో వెళ్ళేదాన్ని. ఎండలో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ నేను నాకు అలవాటే, మా చెల్లి ఇబ్బంది పడుతూ నడుస్తుంది. సో వెళ్ళాక మీకు మళ్ళీ కనెక్ట్ అవుతాను. సో ఫైనల్గా ఆటో అయితే దొరికింది. సో ఆటోలో వెళ్తున్నాం మేము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే కంఠేశ్వర్ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ శివ టెంపుల్. నెక్స్ట్ వెళ్తాం. ఫస్ట్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ దీనికి వెళ్తాం. అప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా అంతా క్యాప్చర్ చేస్తాను. ఇదైతే జస్ట్ బయట నుంచి ఎలా ఉంటుంది అనేది చూపించాను. అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం మేమైతే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను. शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैर सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणि शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैल सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणि शरणागतवत्सल सारनिधे परिपालय
మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా జయ శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా రారా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. సో ఎందుకు నేను బన్ వేసుకున్నానని మీకు డౌట్ వస్తుంది కదా. సో అక్కడ శివ టెంపుల్లో లోపల వెళ్ళి మొక్కానమాట. సో అక్కడ లోపలికి ఎలవ్ చేస్తున్నప్పుడు మనం హెయిర్ అనేది లీవ్ చేయొద్దు అండ్ అసలు లైక్ బన్ కట్టుకోవాలి, పైనకి పెట్టేసుకోవాలి హెయిర్, అందుకని చెప్పి పెట్టుకున్నాను. సో అది ఈరోజు బ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమేమి బ్లాగ్స్ చేయాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సీ యూ, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.